హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన రెసిపీ చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్‌గా ఉంది. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ముందుగా చేసుకోండి. నెక్స్ట్ మనం ఒక కప్పు బఠానీ గిన్నెలో వేసి అందులో వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ అయ్యేసరికి బాగా నానిందండి. దీన్ని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలోకి వేసి బాగా బాయిల్ చేయాలి. ముందుగా మనం గిన్నెలో వేసి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నెతో పెట్టాలి. నెక్స్ట్ మనం దానిపైన ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఇలా ప్లేట్ మూత పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా బాయిల్ అవుతుంది. దీన్ని మనం కుక్కర్లో ఉడకబెట్టిన ఒకటి, లేదంటే ఇలా గిన్నెలో వేసి బాగా ఉడకబెట్టిన ఒకటేనండి. నెక్స్ట్ మనం ఒక గిన్నెలోకి ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే అందులో రుచికి సరిపోయేటట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ స్లోగా పిండి కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా ఒకేసారి వేయకుండా మనం కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. మనకి పిండి అంతా చపాతీ పిండిలాగా ఇలా ముద్దలా చేసుకోవాలి. దీన్ని ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి పిండి కూడా బాగా నానుతుంది ఇది. నెక్స్ట్ అలాగే మన స్టవ్ పైన ఉన్న బఠానీని ప్లేట్ ఓపెన్ చేసి చూసుకోవాలి. బాగా బాయిల్ అయ్యింది, ఇది బాగా ఉడికింది. దీన్ని మనం కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ అంతా మనం సైడ్కి వంపేసి మనకి బఠానీ బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. దీన్ని బాగా మిక్సీ పట్టించాలి. నెక్స్ట్ అందులో ఒక కప్పు బెల్లం కూడా వేసుకోవాలి. ఈ బెల్లం మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. మనం ఇందులో మిక్సీ పట్టించినప్పుడు కొంచెం వాటర్ వేసినా ఒకటి, లేదంటే ఇలా బెల్లం కూడా సరిపోతుంది. చూడండి, ఇలా పేస్ట్లా రెడీ అయ్యింది. దీన్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి. నెక్స్ట్ అందులోకి మనం ఒక ఎండు కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరి కానీ తురుము వేయాలి. ఇందులో నార్మల్గా అయితే మనకి పచ్చి కొబ్బరి కూడా బాగుంటుంది. నేనైతే పచ్చి కొబ్బరి వేస్తాను. ముందుగా మిక్సీ పట్టించి దాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి వేస్తాను. చూడండి, ఇలా కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. వేసి మనం దీన్ని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. మనకి ఇలాగా కొబ్బరి తురుము వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. మనకి బెల్లం, కొబ్బరి తురుము ఇవన్నీ బాగా కలిసే వరకు అటు ఇటు బాగా కలుపుకోవాలి. అటు ఇటు కలిసిన తర్వాత మనం అందులో టేస్ట్ కోసం అందులో నెయ్యి కూడా ఒక 2 స్పూన్లు వేయాలి, నెయ్యి. నెక్స్ట్ మనం ఇందులో అటు ఇటు కలిపిన తర్వాత రుచికి సరిపోయేటట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత మనం దీన్ని రెడీ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ముందుగా మనం కలిపిన చపాతీ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేయాలి. ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. మనం వీటిని చిన్న చిన్న చపాతీలాగా చేసుకుంటూ మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, ఇలా బాల్స్ అన్నీ రెడీ అయ్యాయి. మనం ఇలా చిన్న చిన్న చపాతీలా చేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసిన చపాతీ చూడండి, ఇలాగా చిన్న చిన్న వచ్చాయి కదా రౌండ్గా. వీటిలో మనం ముందుగా రెడీ చేసిన ఈ బఠానీ, ఈ కొబ్బరి తురుము, బెల్లాన్ని కూడా ఈ ముద్దని మనం చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఇందులో పెట్టుకోవాలి మనం చపాతీలో. చూడండి, ఇలా ఒక ఫ్లవర్లా వస్తుంది. ఇలా చేయడం వల్ల చాలా బాగా వస్తుందండి. ఇలా అయితే మనకి ఇంట్లో పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్టపడతారు ఇలా చేసి పెట్టడం వల్ల. చూడండి, అన్నీ కూడా ఇలా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నవి రౌండ్గా చేసుకుంటే మనకు కొంచెం బాగా వస్తాయండి ఇవన్నీ కూడా. చూడండి, అన్నీ రెడీ అయ్యాయి. మనకి అన్నీ కుడుముల్లాగా వచ్చాయి. చాలా బాగా ఇష్టపడతారండి ఇంట్లో పిల్లలు వీటిని చూసి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కళాయితో ఆయిల్ పెట్టాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. చూడండి, ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి.
నెక్స్ట్ మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి స్లోగా. చూడండి, ఇలా ఫ్రై అయినవన్నీ కూడా స్లోగా అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కలిపినవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చాయండి ఇవన్నీ కూడా. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అందరు ఇష్టంగా తింటారు ఇంట్లో. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకొని, అన్నీ చాలా బాగా వచ్చాయండి.